మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. కార్తికేయ 2 మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే 3Dలో 3వ భాగం చూడమంటున్నాడు నిఖిల్. కథ కూడా సిద్ధమైందని తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది ఫిల్మ్ టీం. చిరు, రవితేజ ఇద్దరు కలిసి ఈ సినిమా ప్రమోషన్ లో దూసుకు వెళ్తున్నారు. సంక్రాంతి స్పెషల్ గా రానున్న ఈ మూవీ ప్రమోషన్ కోసం చిరుతో పాటు రవితేజ కూడా వారం రోజులు కేటాయించాడట. రామ్ చరణ్ తన 17వ మూవీని కన్నడ డైరెక్టర్ తో చేయబోతున్నాడు. నార్థన్ మేకింగ్ లో పట్టాలెక్కనున్న ఈ సినిమా సంక్రాంతికి లాంచ్ అవుతుందట. సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ అవుతుందట. మాస్ మహారాజా రవితేజతో శ్రీను వైట్ల మూవీ కన్ఫర్మ్ అయింది. అమర్ అక్బర్ యాంటోనీ ఫ్లాప్ తర్వాత కూడా ఈ కాంబినేషన్ సెట్ అవుతోందట. 2023 సంక్రాంతికి అఫీషియల్ లాంచ్ అని ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న మూవీ సలార్. దీనికి పార్ట్ 2 కూడా ఉంటుందట. అది కూడా 2023 జూన్ నుంచి మొదలై సగం పూర్తి చేస్తాడని తెలుస్తోంది. అయితే సలార్ 2 మాత్రం 2025లో వచ్చేలా ప్లాన్ చేస్తుందట ఫిల్మ్ టీం. ఇక సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ తన కొత్త ప్రయోగాన్ని తారక్ తో చేయబోతున్నాడు. అది కూడా మల్టీ స్టారర్ అని తెలుస్తోంది. ఇందులో తారక్ తో పాటు అమీర్ ఖాన్ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ తెలుగు హిట్ మూవీ రీమేక్ తో బిజీ కాబోతున్నాడు. క్రాక్ హిందీ రీమేక్ కి సై అన్నాడు. తెలుగు వర్షన్ తీసిన గోపీచంద్ మలనేని ఈ హిందీ వర్షన్ ను కూడా తెరకెక్కిస్తాడట.